ఈ ఉదయకాల సంబంధు శ్రేష్టమైనటువంటి భాగాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము 28వ అధ్యాయము త్రాగుబోతులునగు ఎఫ్రాయిములు అతిశయ కిరీటమునకు శ్రమ అని రాయబడతా వచ్చింది. ఈ ఎఫ్రాయిముల యొక్క జీవితాన్ని చూస్తూ వచ్చినప్పుడు వీరు త్రాగుబోతులుగా మారిపోతూ వచ్చారు. ఈ రోజున చాలామంది తమ జీవితాల్లో త్రాగుబోతులుగా ఉండిపోతుంటున్నారు. త్రాగుడుకు బానిస అయిపోయి మద్యం మత్తులో తూగుతూ బానిసలైపోయి తమ జీవితాలను ఎంతోమంది పాడు చేసుకుంటూ వ్యర్థపరుచుకుంటున్నటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది కనిపిస్తుంటున్నారు. ఎఫ్రాయిముల యొక్క స్థితి కూడా త్రాగుబోతులు అని పిలువబడుతుంటున్నారు. అయితే అతిశయ కిరీటమునకు శ్రమ. ఈ త్రాగుడికి బానిస అయినటువంటి వారందరికీ కూడా ఒక రకమైనటువంటి అతిశయం వారిలో ఉంటుంది. గర్వం, అహంభావము. ఇట్లాంటి అతిశయ కిరీటమునకు శ్రమ అని చెప్తుంటున్నాడు. లోకములో అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. లోకానుసారంగా మనం కలిగి ఉన్నటువంటి బలహీనతలను బట్టి అతిశయించేవాడు వ్యర్థుడైపోతాడని నిజంగా మనం గమనించవచ్చు. ఎందుకంటే కొన్ని బలహీనతలు కూడా మనల్ని అతిశయానికి కారకులుగా చేస్తూ ఉంటాయి. తప్పుడు పనులు చేస్తూ త్రాగుడుకు బానిస అయిపోయి పైగా ఆ త్రాగుబోతు స్వభావాన్ని బట్టి అతిశయ కిరీటము కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా ఎఫ్రాయిములు కనిపిస్తుంటున్నారు. అట్లాంటి వారికి శ్రమ అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. వాడిపోచున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ. వీరు ఎలాంటి వారంటే వాడిపోచున్న పుష్పం వంటి వారు. పుష్పము ఎలా ఉంటుంది? చూడటానికి ఎంతో పరిమళంగా కనపడుతుంటుంది, కానీ అదేమవుతుంది? వాడిపోవటానికి సిద్ధంగా ఉంది. అలాగే త్రాగుడికి బానిస అయిపోయిన వ్యక్తి కూడా ఏ రోజు వాడిపోతాడో తెలియదు. చూడటానికి సుందర భూషణంగా ఉంటాడు, కానీ వాడిపోబోతున్నటువంటి వ్యక్తిగా, అంటే తన జీవితాన్ని వ్యర్థపరుచుకొని మరి మరణానికి అప్పగించబడే వ్యక్తిగా కనిపిస్తుంటున్నాడు. ద్రాక్షారసం వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ, తల మీదనున్న కిరీటమునకు శ్రమ. ఈ మద్యము ద్రాక్షారసం వలన ఎంతోమంది జీవితాలు కూలిపోతూ వచ్చినాయి. కూలిపోవటం అంటే పడద్రోయబడటం, శాపగ్రస్తమైన స్థితికి వెళ్ళటం, మరణానికి అప్పగించబడటం, శరీరంలో ఏదో ఒక అవయవాలు బలహీనపడిపోయి శారీరకంగా మత్తులైపోయి తామేం చేస్తున్నారో తెలియక బానిసలైపోయి అట్టి రీతిగా శ్రమపాలైపోయేటువంటి పరిస్థితి. ఆలకించుడి, బలాక్రమములను గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు. చూడండి, బలపరాక్రమము గలవాడొకడున్నాడు. కనుక బలపరాక్రమము కలిగినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సంబంధు ప్రచండమైనటువంటి వడగండ్లను, ప్రచండమైనటువంటి జలముల ప్రవాహములను, ప్రచండమైనటువంటి వరదను కొట్టివేయనట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు. కనుక ఈ లోకములో ప్రచండమైనటువంటి వడగళ్ళు కురిస్తే ఎట్లుంటుంది? జలముల ప్రవాహములు వస్తే ఎట్లుంటుంది? వరద వస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు చూడండి, కొన్ని దేశాల్లో వరదలు వస్తుంటున్నాయి. ప్రవాహాల్లో దేశాలు మునిగిపోతూ ఉంటున్నాయి కొన్ని చోట్ల. అలాగే వడగండ్ల వర్షం కురిపిస్తుంటున్నట్టుగా అలాగున దేవుడు మరి యొక్క ఈ త్రాగుబోతుల జీవితాల్లో ఆ రీతిగా తన బలము చేత ఆయన వారిని పడద్రోస్తాడని రాయబడతా వచ్చింది. కనుక దేవుడు పరాక్రమము కలిగిన దేవుడు,
సర్వశక్తి గల దేవుడు ఈ త్రాగుడనే బలహీనతని ఎంత మాత్రమూ అంగీకరించట్లేదు. ప్రియులారా, అందుకే త్రాగుబోతులకు ఎఫ్రాయిముల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును. కనుక ఈ తలల మీద పెట్టుకున్నటువంటి ఈ అతిశయం అనేటువంటి కిరీటాన్ని దేవుడు కాళ్లతో త్రొక్కించి వేస్తాడని లేఖనాల్లో మనం చూస్తుంటున్నామండి. ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోవు పుష్పము వంటి దాని సుందరభూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును. దాని కనుగొనవాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మిరింగివేయబడును. చూడండి, వసంతకాలంలో పండినటువంటి అంజూరపు పండు వలె అయిపోతుంది. దాన్ని కనుగొనవాడు చూడగానే అది చేతిలో పడి ఏమవుతుంది? మృంగబడుతుంది. అపవాది మనల్ని మృంగివేస్తుంది. వసంతకాలమున మొట్టమొదట పండిన అంజూరపు చెట్టును మొట్టమొదట చూడగానే ఫస్ట్ ఏం చేస్తాడు? దాన్ని కోసుకొని మింగేసేస్తాడండి. అట్లానే ఈ త్రాగుబోతుల యొక్క జీవితం ఎట్లుంటుందంటే, అపవాది కంటబడిన వెంటనే నిన్ను మింగివేస్తుంది. అందుకనే అపవాది ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగులాడుచున్నాడు, వీధుల్లో తిరుగుతున్నాడు. అలాగే కిటికీలలో ఎక్కి గృహాల్లోకి ప్రవేశిస్తుంటున్నాడు. కనుక వీధులన్నిటిలో అది సంచరిస్తూ ఉంది. ఎందుకు సంచరిస్తుంది? ఎవరు దొరికితే వాళ్ళని మృంగటానికి. ఈ మృంగటానికి మొట్టమొదట దొరికేది ఎవరంటే త్రాగుబోతులే. అందుకే త్రాగుబోతులు త్వరగా ఏమైపోతారంటే మృంగబడతా వస్తారు, నాశనానికి అప్పగించబడతా వస్తారు. దేవుని వాక్యంలో మనం అదే చూస్తుంటున్నాం. ఆ దినమున సైన్యములకు అధిపతికి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును. అంటే శేషించినటువంటి ప్రజలు, ఈ యొక్క ఎఫ్రాయిములోంచి శేషించిన ప్రజలకు మాత్రం ఆయన ఒక భూషణ కిరీటముగా ఉంటాడని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. కనుక అతిశయ కిరీటము, భూషణ కిరీటం ఏది ధరించుకోవాలి? మనం దేవుని ఎడల విశ్వాసం ఉంచి మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి ఈ త్రాగుడనే బానిసత్వ బ్రతుకు నుంచి విడిపించబడి నీవు కానీ శేషించిన ప్రజల్లో అంటే అట్టి వారిలోంచి నువ్వు వేరై ప్రత్యేకించబడి మారు మనసు అనుభవంలోకి వచ్చి పాపం విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించినట్లయితే దేవుడు అంటున్నాడు, నీ తల మీద ఒక భూషణ కిరీటముగా సౌందర్యము గల మకుటముగా ఉండును. దేవుడే నీకు ఒక మకుటముగాను, దేవుడు నీకు ఒక భూషణ కిరీటముగా ఉండి నిన్ను ఆత్మీయంగా వర్ధిల్లింపజేస్తూ వస్తాడు. ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చు నేర్పు ఆత్మగాను, గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమం పుట్టించువాడును వాడుగాను ఉండును. న్యాయపీఠం మీద కూర్చుండి తీర్పు తీర్చే దేవుడండి. ఆ తీర్పు తీర్చే ఆత్మ గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమమును పుట్టించువాడుగా ఉండును. అయితే వీరును ద్రాక్షారసమును పోలుదురు, మద్యముల వలన తత్రపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యం వలన సొక్కిపోలుదురు. ఈరోజున ఈ మద్యానికి ఎంతోమంది బానిసలైపోతుంటున్నారు. యాజకులు బానిసలైపోతుంటున్నారు, ప్రవక్తలు బానిసలైపోయినారు, రాజులు బానిసలైపోయారు. ఈ మద్యము ఎంతమంది జీవితాలను పతనం చేసిందో తెలుసా? కనుక అందరూ కూడా ద్రాక్షారసము వారిని మృంగివేయుచున్నది, మద్యం వలన తత్రపడుచున్నారు, దర్శనము కలుగునప్పుడు సోలిపోతారు. కనుక వారికి దర్శనాలు వచ్చినా వారు తెలుసుకోలేనటువంటి స్థితికి దిగజారిపోతారు. అలాగే తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. వారు భోజనపు బల్లలని వాంతితో కల్మషములతోనూ నిండి ఉన్నవి, అవి లేని చోటు లేదు. ఈ త్రాగేవారికి ఉన్న లక్షణం ఏంటంటే వామిటింగ్ చేసుకుంటారు. తిన్నది ఒంటికి పట్టక
వాంతులు చేసుకొని ఎక్కడికక్కడ వామిటింగు, దానిలో పొరలటం, దానిలోనే దొల్లటం, శారీరకంగా అనారోగ్యానికి గురైపోవటం, రోగగ్రస్తులైపోవటం, బలహీనులైపోతారు. ఆ రీతిగా మరి వారు భోజనపు బల్లలన్నీ కూడా వాంతులతో, కల్మషముతో నిండిపోయి ఉన్నాయి. వారికి ఎవరికి విద్య నేర్పుతారు? ఎవరికి వర్తమానం తెలియజేయగలుగుతారు? ఇప్పుడు ప్రవక్తలు, మరి యాజకులు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఇలాగ చేస్తూ ఉంటే ఎవరికి విద్య నేర్పుతామండి? ఇంకా బోధించేవారే ఇలాంటి పనులు చేస్తూ వస్తే విద్య నేర్పగలుగుతామా? ఎవరికి వర్తమానం తెలియజేయగలుగుతాం? ఏ వర్తమానాలు ఇవ్వగలుగుతాం? చూడండి, అందుకనే మనం ఇతరులకు విద్య నేర్పాలంటే ఫస్ట్ మనం విద్య నేర్చుకొని ఉండాలి. ఇతరులకు వర్తమానం తెలియపరచాలంటే ఆ వర్తమానం ఫస్ట్ మనం అన్వయించుకొని దానికి అనుగుణంగా మనం నడిచేవారుగాను, మాదిరిగాను ఫస్ట్ మనం ఉండాలి. అందుకని విద్య నేర్పటం, ఇతరులకు విద్య నేర్పాలంటే ఆ విద్య నేర్పే అనుభవం నీకు ఉండాలి. అలాగే వర్తమానాలు అందించాలంటే వర్తమానానికి తగినట్లుగా జీవితం నీకు ఉండాలి. తల్లి పాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా ఎవరికి చెప్తాం మనం విద్య? తల్లి పాలు విడిచిన వాళ్ళకి చెప్పగలుగుతామా? చనుపాలు విడిచిన వాళ్ళకి చెప్తగలుగుతాం? అంటే చిన్నపిల్లలకు చెప్తాం విద్య? మనం ఎదిగి పెద్దవారైనరికి సరైనటువంటి ఆత్మానుసారమైన జీవితం మనం కలిగి ఉండి అటు రీతిగా విద్య నేర్పి ఇతరులకు వర్తమానం అందించేవారిగా మనం ఉండాలండి. ఇలాంటి బలహీనతలు మనలో ఉండకూడదు. ఈ రోజున ఇది ఎంతో విచారకరమైన విషయం. యెషయా గారి కాలంలో ఎఫ్రాయిముల జీవితంలో చూస్తుంటున్నప్పుడు వారిలో కొందరు మరి ప్రవక్తలు ఉంటున్నారు, యాజకులు ఉంటున్నారు. అలాంటి వారు సహా వారి ఆంతరంగిక జీవితంలో మరి త్రాగుడికి బానిసైపోయి, త్రాగుబోతులుగా మారిపోయి ఇతరులకు విద్య నేర్పేవారుగా, ఇతరులకు వర్తమానం చెప్పేవారుగా వారు ఉంటున్నారంటే వారు ఎంతగా బలహీనులైపోతూ వచ్చారు చూడు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందరు. ఇతరులకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞలు చెప్తాం, సూత్రాల వెంబడి సూత్రాలు చెప్తాం, కొంత ఇచ్చట చెప్తాం, కొంత అచ్చట చెప్పుచున్నామని జనం చెప్పుకుంటూ ఉంటారు. ప్రజలకు మనం ఏమి నేర్పించగలుగుతామండి? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రాల వెంబడి సూత్రాలు, కొంత ఇచ్చట కొంత అచ్చట, అది కలిపి ఏదో చెప్తూ ఉంటాం. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆ మాదిరి మనం కనబరచలేం. ఈ రోజున దేవుని ప్రజలైనటువంటి వారు అన్ని విషయాల్లో మొదట కనబరచాల్సింది ఏంటంటే మాదిరి. ఇతరులకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రాల వెంబడి సూత్రాలు చెప్పుకుంటూ పోవటం కాదండి, మాదిరి కనబరచాలి. అంటే ఆ ఆజ్ఞలను, ఆ సూత్రాలను మొదట మనం అన్వయించుకొని మనం సరిగ్గా ఉండి ఇతరులకు బోధించేవారిగా ఉండాలి. నిజమే, అలసిన వానికి నెమ్మది కలగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు. నతివారి పెదవుల చేతను అన్య భాషతో ఈ జనులతో మాట్లాడుచున్నాడు, అయినను వారు విననొల్లరైరి. నెమ్మది ఏంటంటే, విశ్రాంతి ఏంటంటే ఇదే మనకు నెమ్మది, ఇదే మనకు విశ్రాంతి. దేవుని బిడ్డలు ఎప్పుడు నెమ్మదిని అనుభవించాలి, విశ్రాంతి కలిగి జీవించాలి. విశ్రాంతి, నెమ్మది, ఈ రెండు పదాలు ఒకటే భావాన్ని, ఒకటే అర్థాన్ని మనకిస్తాయి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నాడు. దేవుని యొద్దకు వస్తే విశ్రాంతి. ఏంటి విశ్రాంతి అంటే? విశ్రాంతి అంటే పడుకొని నిద్రపోవటం కాదు. విశ్రాంతి అంటే మానసికంగాను శారీరకంగాను నెమ్మదిని అనుభవించటం. అంటే అంతరంగిక జీవితంలో ఎటువంటి కలవరము లేకుండా, అలజడి లేకుండా, అశాంతి లేకుండా ప్రశాంతమైనటువంటి నెమ్మదిని, విశ్రాంతిని హృదయములో మనం అనుభవించేవారుగా దేవుడు మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం వ్యర్థం అన్నాడు. ఈ రోజున మనం ధనం కోసం ఎంతో ప్రయాసపడుతున్నాం, కానీ అసలు హృదయంలో ఉన్న నెమ్మదిని పోగొట్టుకోకూడదు.
నెమ్మదిని దూరం చేసేది ఏది మనకు అక్కర్లేదు. అందుకే ఈ రోజున త్రాగుడికి బానిసైపోయినటువంటి అనేక మంది విశ్రాంతి దేని కొరకు వెతుక్కుంటున్నారంటే, ఆ మందు దాగి ఆ యొక్క త్రాగుడికి బానిసైపోయి రాత్రికి వచ్చి ఆ మత్తులో పడుకొని అది నెమ్మది అనుకుంటున్నారు. అది ఎలా నెమ్మది అవుతుంది? నీ హృదయంలో ఉన్నటువంటి కలవరం నువ్వు తీసేసుకోకుండా నీకు అది నెమ్మదిని ఇవ్వదు కదా. నీవే బలహీనతలో ఉన్నావో ఆ బలహీనత నువ్వు కనుగొనకుండా, దాన్ని నువ్వు విడిచిపెట్టకుండా, ఆ మాదిరిగా నువ్వు జీవించకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు నీలో ఒక రకమైన అలజడి, కలవరం వచ్చేస్తుంది. నీకు కలవరపరిచేది, నీకు అలజడి సృష్టించేది, నీకు మానసికంగా ఒత్తిడిని కలగజేసేది, నీకు నెమ్మది లేకుండా దూరపరిచేది ఏది నీకు అక్కర్లేదు. వాటిని పక్కన పెట్టేసి అప్పుడు విశ్రాంతిని అనుభవిస్తావు, అప్పుడు నెమ్మదిని అనుభవిస్తావు. దేవుడు నీ జీవితంలో నెమ్మది ఇవ్వాలని ఆశపడుతుంటున్నాడు. నత్తివారి పెదవుల చేత అన్య భాషలతో ఈ జనులు మాట్లాడుచున్నాడు, అయినను వారు విననోళ్ళే. నత్తి, మోషేకి నత్తి ఉంది. దైవజనుడైన భక్సింగ్ గారికి గొప్పగా వాడబడతా వచ్చాడు. ఎంతో నత్తి ఉండేది. నత్తి వారి పెదవుల చేత దేవుడు మాట్లాడిస్తుంటున్నాడు. ఏ జ్ఞానము లేని వెర్రివారి చేత దేవుడు అనేక మార్లు మనతో మాట్లాడిస్తుంటున్నాడు. అన్య భాషలతో సహా మనతో మాట్లాడిస్తుంటున్నాడు, అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడ. ఎక్కడ వెళ్ళి వెనక్కి వెళ్ళి మొగ్గి విరగబడి చిక్కబడి, చూడండి, విరగబడతా ఉంటాం, చిక్కబడిపోతూ ఉంటాం, వెనక్కి మళ్ళుతూ ఉంటాం, వెనకకు మొగ్గుతూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో ముందడుగు వేయలేం, ఎప్పటికీ వెనక్కి మొగ్గటమే, విరగబడటమే. చెక్కబడుకోవడం, ఎక్కడ చెక్కబడతాం అంటే నీ కాలు చెక్కబడకుండా చూసుకోమని ఉంది బైబిల్లో. పాపంలో చెక్కబడటం అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి పాపం చేయం, ఎక్కడో చోట నువ్వు చెక్కబడతా ఉంటావు. నీ కాలు చెక్కబడకుండా చూసుకోవాలి, వెనక్కి మొగ్గుతున్నావేమో చూసుకోవాలి. చూడండి, అందుకనే వెనక్కి మొగ్గి విరగబడటం, చెక్కబడటం ఇట్లాంటి ఉన్నప్పుడు ఆజ్ఞ వెంబడ ఆజ్ఞ, సూత్రం వెంబడ సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీద వచ్చును. అయితే ప్రియులారా, ఎన్ని ఆజ్ఞలు చెప్పినా, ఎంత సూత్రాల వెంబడ సూత్రం వచ్చినా, మన జీవితంలో మాదిరి నేర్చుకోకపోతే మనం ఎప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండలేము. కనుక దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, నీ జీవితంలో నువ్వే విషయాల్లో బలహీనత కలిగి ఉన్నావో ఆ బలహీనతను నువ్వు మొట్టమొదట తీసివేసుకో. ఏ బలహీనత అయితే నీ జీవితాన్ని పాడు చేస్తుందో, వ్యర్థపరుస్తూ ఉందో, ఎక్కడ నీ జీవితంలో ఆ యొక్క కార్యం నీలో జరుగుతూ వచ్చిందో, ఎక్కడ నీ జీవితంలో బలహీనుడు అయిపోయి ఆ బలహీనతను కనుగొనకుండా, ఆ మాదిరి నీలో ఏర్పడకుండా ఉన్నంత వరకు నెమ్మది, విశ్రాంతి నీ జీవితంలో ఎప్పటికీ ఉండదు. కాబట్టి దేవుని వాక్యంలో, యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యం వినుడి. దేవుని బిడ్డలు అపహాసకులుగా ఉండకూడదండి. అపహాస్యం పాలు కాకూడదు. మనల్ని చూసిన వాళ్ళు అపహాస్యం చేయకూడదు. ఏమని అపహాస్యం చేయకూడదు? ఇదిగో వీరిలో నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, ఫలానా విషయంలో వీరు బలహీనలైపోయారు అని అపహాస్యం చేసే పరిస్థితి మనకు ఏర్పడకూడదు. దేవుని వాక్యం చెప్తా ఉంది, మేము మరణముతో నిబంధన చేసుకుంటుమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవం ప్రవాహం వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. మనం నిబంధన చేసుకోవాలి. ఎవరితో నిబంధన చేసుకోవాలి? మరణముతో నిబంధన చేసుకోవాలి. ఏమని మరణముతో నిబంధన చేసుకోవాలంటే, పాతాళానికి నేను వెళ్ళను, పాతాళముతో ఏకమైతిమి. దేవుని వాక్యం చూడండి, పాతాళములో వెళ్ళేది ఎవరు? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరి యొక్క త్రాగుడికి బానిస అయిపోయి, విశ్రాంతి లేక, నెమ్మది లేక, ఆయా రీతులుగా బలహీనతలతో మనం బ్రతికిని దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క సూత్రాలను పక్కన పెట్టేసి మాదిరిగా ఉండాల్సిన మనం ఉండకుండా బ్రతికినట్లయితే
అపహాస్యకులుగా మనం ఉండిపోతాం. వాక్యాన్ని వినకుండా పక్కన పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతూ ఉంటే మనం నిబంధన చేసుకుందాం దేవుడితో నిబంధన చేసుకోవటం అంటే మరణంతో నిబంధన చేసుకోవాలి. ఏంటి మరణముతో నిబంధన? పాతాళముతో ఏకమైతిమి, ఉపద్రవం ప్రవాహం వలె ఒడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. ఉపద్రవాలు మన మీద రాకుండా, పాతాళానికి మనం అప్పగించబడకుండా, నిత్య నరకాగ్ని గుండంలో మనం పడద్రోయబడకుండా, అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటే అబద్ధాలు చెప్పకుండా, మాయ క్రింద దాగి ఉన్నాం, మాయలో బ్రతకకుండా అని మీరు చెప్పుకొనుచున్నారే. కనుక ప్రియులారా, అలాగూ మనం చెప్పుకుంటా పాతాళంలో నిత్య నరకాగ్ని గుండంలో మనం పడద్రోసేబడే వారికి ఉండకూడదు. మాయా జీవితంలో బ్రతకూడదు. పాతాళానికి అప్పగించబడే విధంగా మనం మరణించిన తర్వాత మనం పాతాళానికి వెళ్ళేవారికి ఉండకూడదు. పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి దేవుడు మనల్ని వారసులుగా చేశాడు. కనుక ఆ పరలోక రాజ్యం, నిత్య జీవంలో మనం ప్రవేశించులాగా క్రిందనున్న పాతాళాన్ని, బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి. మొదట తప్పించబడాలి, అప్పుడు మనకు ఆశీర్వాదకరం. కనుక అటు రీతిగా మనం ఉండి, ఆ రీతిగా మనందరం కూడా ఆశీర్వాదకరంగా చేయబడి క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకొని మాదిరి కనబరుస్తూ త్రాగుడనే బలహీనతను సంపూర్ణంగా విడిచిపెట్టేసి, త్రాగుడు మాత్రమే కాదు ఇంకే బలహీనతలున్నా వాటన్నిటితో ఒక నిబంధన చేసుకొని పాతాళం నుంచి తప్పించబడిన వారమై దేవుని రాజ్యానికి వారసులుగా జీవిస్తూ అబద్ధాలు మానివేసి మాయా జీవితంలో బ్రతకకుండా దేవునికి మహిమకరంగా ఉండి నెమ్మదిని, విశ్రాంతిని అనుభవించే వారికి ఉదయకాలం మనం ఉండులాగున దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేయనుగాక.